బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అడవుల్లో ఐఈడీ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పుట్కేల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైనిక సిబ్బంది మావోల కోసం బీజాపూర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహించారు. అయితే సైనిక దళాలను అంతం చేయాలన్న లక్ష్యంతో వివిధ ప్రాంతాల్లో స్త్రీలు ఐఈడీ బాంబులు అమర్చినట్లుగా గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన జవాన్ల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే అంటే నక్సలైట్ల ఇలాకాల్లో చాలా వరకు కూడా మావోయిస్టులు దూసుకుపోతున్న నేపథ్యంలోనూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మొత్తానికైతే ఐఈడీ బాంబులు అమర్చినటువంటి నేపథ్యంలో సైనిక సిబ్బంది మొత్తం కూడా ఆ ఏరియాలో మొత్తం కూడా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ఐఈడీ బాంబు గుర్తించారు. దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగానే ఒకసారిగా అది ఎమరపాటున ఐఈడీ బాంబు పేలిపోవడంతో ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలు తగిలి వాళ్ళందరూ కూడా రాయ్పూర్ హాస్పిటల్ తరలించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇంకా అడవి ప్రాంతంలో మొత్తం కూడా చాలా వరకు కూడా అంటే సోదాలకు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రసన్న. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ఐఈడీ బాంబులు నిర్వహణ చేస్తూ సైనిక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీలతోటి మొత్తం ఎక్కడైనా ఈ మందుగుండు సామాగ్రిని నిర్వహణ చేసుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం కారుపు 229 కోబ్రా ఒక దళాల సిబ్బందితో పాటుగా మరో కొంతమంది అంటే ఛత్తీస్గఢ్ జిల్లాలో పుత్కేల్ నుండి సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా చూసుకుంటే కనుక ఈ మావోయిస్టులు టోటల్గా భద్రతా సిబ్బంది లక్ష్యంగా చేసుకొని మందు పాత్రలు పెట్టారు. ఈ మందు పాత్ర ఒకసారిగా అదుపు తప్పి పేలిపోవడంతో కూడా కొంత అంటే సైనికులకి కొద్దిగా గాయాలైన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలోనూ పోలీసులు మాత్రం వాళ్ళైన శైలిలో వాటిని నిర్వహణ చేసుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపు మాత్రం మావోయిస్టులపై పోలీసులు పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాళ్ళకు ఉన్నటువంటి అత్యంత టెక్నాలజీతో పైచే సాధించుకుంటూ మావోల వ్యూహాలకు చిత్తు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం సైనిక సిబ్బంది. మరోవైపు మాత్రం ఇప్పటికే సుక్మా జిల్లా కావచ్చు, కాంకేర్ కావచ్చు, బీజాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా మావోయిస్టులు ఉన్న వాళ్ళకి కట్టుకొట్టుకున్న ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటి వరకైతే మాత్రం సుమారు గడిచిన సంవత్సరం చూసుకుంటే మాత్రం 300 మంది సుమారు మధ్యపెట్టిన నేపథ్యం అయితే ఉంది మావోయిస్టులను. ఫలితంగా మావోయిస్టుల కంచుకోటలో ఇప్పటికే పోలీసు సైనిక సిబ్బంది మొత్తం కూడా పైకి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ బీజాపూర్ జిల్లా అంటే అబూజ్మడ అడవులకు సమీపం ఉండటంతో కూడా మావోయిస్టులు ఆ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, వాళ్ళు తావడాలు ఏర్పరచుకున్నారని చెప్తానికి సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఆ దిశగా సైనిక సిబ్బంది కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఐఈడీ బాంబు నిర్వహణ చేసే సమయంలో ఎమరపాటు నది పేలడంతో సైనికులకు ఇబ్బంది గాయాలైన నేపథ్యం ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.